మొన్న ఒక రోజు సడన్ గా మండి ప్లాన్ అనమాట. ఫ్రెండ్ మండికి వెళ్దాం అంటే ఓకే. ఆ రోజు నాకు కూడా కొంచెం చిరాగ్గానే ఉంది. బయటకు వెళ్తే సెట్ అవుతుంది కదా అని చెప్పి స్టార్ట్ అయిపోయా. ఇంట్లో చెప్పలే, అంటే అప్పటికే టైం 8:30 అయిపోయింది. మళ్ళీ నేను ఇంటికి వచ్చేదాకా వాళ్ళు కంగారు పడతారు కదా అని. దట్టు పక్కనే అనమాట, ఒక గంటలో వెళ్ళొచ్చేస్తాం. సో సరే అని చెప్పి చెప్పలే. సడన్ ప్లాన్ కదా, సో ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. బిల్ కౌంటర్లో అతనికి ఇచ్చి ఛార్జింగ్ పెట్టమంటే అతను ఏంటి ఛార్జింగ్ పెట్టాడు కానీ స్విచ్ చేయలేదన్నమాట. ఓ అరగంట ఆగాక నా వేరే ఫోన్లో, అంటే ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసుకొని చూస్తే ఇంకేంటి, నా మెయిన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి మా మమ్మీ కంగారు పడిపోయి అందరికీ కాల్స్ అంట. సిచ్యువేషన్ నాకు అర్థమైపోయింది, ఇంకా నాకు సావే అని చెప్పి. తమ్ముడు మా మమ్మీ దగ్గర ఉంటాడు కదా, కొంచెం వాడు సపోర్ట్ చేస్తాడు కదా అని ఆడికి మెసేజ్ చేస్తే వాడేమో డైలాగ్స్ అనమాట. అంత పెద్దదాన్ని అయిపోయావు అక్క, నువ్వు హైదరాబాద్ ఇలా పాడిపోతావు అనుకోలేదు. ఈ తమ్ముడినే కదా నేను ఎంత మంచిగా ఉంటాను, ఎంత గుడ్డు బాయ్లా ఉంటాను నేను ఎంత గుడ్డు బాయ్లా ఉంటాను కదా, నన్ను చూసి నువ్వు గుడ్డుగాలో మారు. నేను ఇంకా టెన్షన్ పెట్టడానికి ఇంట్లో హాట్ గా డిస్కషన్స్ జరుగుతుంటాయి కదా, నేను ఇంట్లో చెప్పకుండా వెళ్ళాను, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ అని చెప్పి. ఆ డిస్కషన్ వాళ్ళ కన్వర్సేషన్ అంతా మా ఓడు ఆడియో రికార్డ్ చేసి నాకు వాట్సాప్ లో సెండింగ్ అనమాట. అప్పటికే బిక్క చచ్చిపోయాను, బాబో ఏంటిది, ఇంకా అమ్మ నాకు రేవెట్టేస్తుంది అని నాకు అర్థమైపోయింది. ఇంకా అమ్మకి మొత్తం అంతా క్లియర్ గా చెప్పి ఇది అమ్మ మ్యాటర్, ఇది జరిగింది సంగతి, ఇది అని చెప్పి లవ్ సింబల్స్ వాట్సాప్ లో పెట్టి ఐ లవ్ యూ అని చెప్తే అప్పుడు మా అమ్మగారు కూల్ అయ్యారనమాట.